తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మహిళా లోకం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ముచ్చకర్ల సత్యనారాయణ, దొమ్మెటి సోమశంకర్రావు మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా అంశాన్ని స్పష్టంగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కు మెమరాండం సమర్పించి బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల ఉపకోటా అంశం తేల్చకపోవడం వల్లే దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకురాలేకపోయాయని ఆయన అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఓబీసీ సంఘాలు, మహిళా సంఘాలు బీసీ మహిళల సబ్ కోటా కోసం నిరంతరం ఉద్యమిస్తున్న విషయాన్ని లోకేష్ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా బీసీ మహిళల సబ్ కోటా అంశాన్ని ఇంకా పరిష్కరించలేదని విమర్శించారు. బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం బీసీ సమాజానికి ఆమోదయోగ్యం కాదన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కులు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచినట్లే నేడు తండ్రి కొడుకులైన ఎన్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను ప్రకటించడం ద్వారా దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లలో 11% బీసీ మహిళల ఉపకోటా కేటాయించి వెనుకబడిన తరగతుల మహిళల సాధికారతకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు సప్ప వెంకటరమణ, కొత్తల కిషోర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు దొమ్మెటి సోమశంకర్రావు, బొక్కం సింహాచలం, అండలూరి సత్యనారాయణ, వల్లూరి వీర వెంకటరమణ, వెన్న సత్యనారాయణ, విన్నకోట మోహన్, గోపి, రాము తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో మరి బీసీలు మహిళా రిజర్వేషన్ కొరకు 33% మేము 2029లో అమలు చేస్తామని మరి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అద్భుతమైనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల మా బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తున్నాం. అదే కాకుండా మరి ఇంకా ఓబీసీ మహిళా సబ్ కోటా కూడా దాని సంగతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాబట్టి ఆ సబ్ కోటా మహిళా సబ్ కోటాను కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు మరి నందమూరి తారక రామారావు గారు ప్రజలలో మహిళలతో పాటు పురుషులకు కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పేసి ఆస్తి విషయాల్లో ఒక చక్కటి జీవం తీసుకొచ్చి ఆయన మహనీయుడు అయ్యాడు. ఆ రకంగానే ఈరోజు కూడా ఈ మహానాడులో తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా మేము హర్షం ప్రకటిస్తున్నాం. అలాగే చరిత్రలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి 50 సంవత్సరాలకే మొన్న మేము విజయవాడ బెంచ్ సర్కిల్లో వేసినటువంటి మరి సమావేశంలో ఆత్మీయ సమావేశంలో కూడా మరి 13 డిమాండ్స్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అందులో ఏదైతే రిప్రజెంటేషన్లో ఉన్నాయో ఆ 13 అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలన చేసి మరి జాగ్రత్తగా ఒక కార్యాచరణ రూపొందించి మరి అటు ట్రైనింగ్గా బీసీ సంక్షేమానికి మరి న్యాయం చేస్తారని చెప్పేసి ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా ముందు కూడా బీసీ సంక్షేమ సంఘానికి మరి ఎనలేని కృషి చేస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ శంకర్రావు గారు ఎంతో కృషి చేస్తూ ఆయన నిద్ర నిప్పులు మానేసి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించి ఎంతో కృషి చేస్తున్నాడు. గౌరవాధ్యక్షులుగా 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ శంకర్రావు గారు బీసీలో కూడా పనిచేస్తూ నిన్న కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చి మా బీసీలకి ఆత్మీయ సమావేశం పెట్టి దాంట్లో మాకు
కొన్ని హామీలన్నీ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడటంలో మీ బీసీలు లేకపోతే మాకు రాజ్య భవిష్యత్తే లేదు, మీ బీసీలు అందరూ ఐకమత్యంగా ఉన్న రోజుని మీరు మమ్మల్ని ఏ రోజున కూడా ఏ డిమాండ్స్ మీరు మమ్మల్ని కూడా మీ డిమాండ్స్ మీరే చేసుకోవచ్చు, మీరు ముందు ఐకమత్యంగా ఉండి 60% ఉన్న మీ బీసీలు మీరు డిమాండ్స్ కానీ మీరు ఏదైనా మమ్మల్ని అడగటం ఇది భావ్యంగా లేదు, మీరు అందరం ముందు ఐకమత్యంగా ఉండి రాజ్యాంగాన్ని మీ చేతిలో పెట్టుకుని మీరు శక్తి మీకుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడటంతో మా బీసీలకు కూడా చాలా ఆనందకరంగా జరిగింది. కనుక మన బీసీలందరం ఐకమత్యంగా ఉండి మన డిమాండ్స్ని కానీ మన రాజ్యాంగంలో ఉన్న మన అధికారాలను కానీ డాక్టర్ అంబేద్కర్ రాసిన విధంగా మనం అమలు జరుపుకునేటట్టుగా మనందరం ప్రయాణం చేయాలని మన బీసీలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను.